గుడ్ మార్నింగ్ అమ్మా. సో లాస్ట్ క్లాస్ లో మనం ఎస్వై ఇండెక్స్, ఎస్వై టేబెక్స్ అండ్ సబార్సి అండ్ వాటికి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో దాని కంటిన్యూషన్ ఈ రోజు క్లాస్ లో మనం ఓపెన్ ఎస్క్యూఎల్ గురించి తెలుసుకుందాం. సో అసలు ఓపెన్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, అసలు ఎస్క్యూఎల్ ఎలా వర్క్ అవుతుంది అబాప్ లో, అసలు ఎలాగ యూజ్ అవుతుంది, ఎలాంటి సింటాక్సెస్ యూజ్ చేస్తారు, వాటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇంట్రొడక్షన్ టు ఓపెన్ ఎస్క్యూఎల్ చూసుకుందాం ఫస్ట్. సో ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేస్ యాక్సెస్ లాంగ్వేజ్ అమ్మా, యూజ్డ్ ఇన్ అబాప్ టు కమ్యూనికేట్ విత్ సాప్ డేటాబేస్. ఈ ఓపెన్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది um, ఒక యాక్సెస్ లాంగ్వేజ్ దేంట్లో అబాప్ లో, ఎందుకు సాప్ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వడానికి. సో ఇక్కడ ఈ అబాప్ ప్రోగ్రామర్స్ కి ఏం అలౌ చేస్తుంది అంటే, ఎలాంటి ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేయడానికి అంటే డేటా రిట్రైవల్, డేటా ఇన్సర్షన్, మోడిఫికేషన్, డేటా డిలీషన్, ఇవన్నీ అన్నమాట. అంటే మీకు డేటా రిట్రైవల్ అంటే ఏంటి, సెలెక్ట్ స్టేట్మెంటే కదా. సో సెలెక్ట్ స్టేట్మెంట్ చేయడానికి కానీ, లేకపోతే డేటాని ఇన్సర్ట్ చేయడానికి కానీ, లేకపోతే మోడిఫికేషన్స్ ఏమైనా మార్చాల్సి వచ్చినప్పుడు లేదా అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇలా అన్నమాట. అలానే డేటా డిలీషన్, సో డేటాని డిలీట్ చేయడం. సో ఈ అబాప్ ప్రోగ్రామర్ అనేవాడు ఒక కమ్యూనికేటర్ లాగా అన్నమాట. అంటే ఈజ్ ఎ మిడ్లర్ అని కూడా మనం అనొచ్చు. అంటే లైక్ ఇప్పుడు సాప్ డేటాబేస్ కి ఓపెన్ ఎస్క్యూఎల్ కి మధ్యలో ఈ అబాప్ అనే పర్సన్ ఆర్ డెవలపర్ అనే వాళ్ళు ఉండి దే మేక్ టు కమ్యూనికేట్ విత్ ఓపెన్ ఎస్క్యూఎల్ టు సాప్ డేటాబేస్ అన్నమాట. ఇప్పుడు మనకి మీకు ఒక సెషన్ లో నేను మీకు ఎస్క్యూఎల్ గురించి చెప్పాను, జాయిన్స్, రిలేషన్స్, అట్రిబ్యూట్స్, ఇవన్నీ కూడా. సో ఇది ఈ ఈ ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది ఏంటి అంటే సిమిలర్ టు దాట్ ఓన్లీ. ఓకేనా అమ్మా. సో ఇది ఏం ఎలా చేస్తుంది అబా ప్రోగ్రామ్స్ కి అంటే డేటా రిట్రైవల్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్, అంటే డేటాని మళ్ళీ యాక్సెస్ చేసుకోవడానికి అన్నమాట. మీకు ఏ స్టేట్మెంట్ అంటే ఏ డేటా కావాలో మీరు ఆ డేటాని మీరు తీసుకోవడానికి ఇవి వాటికి యూజ్ అవుతుంది. అలానే డేటా ఇన్సర్షన్, డేటాని ఇన్సర్ట్ చేయడానికి. అలానే డేటా మోడిఫికేషన్, డేటాని మోడిఫై చేయడానికి వాటికి అన్నమాట. డేటా డిలీషన్ ఎందుకు వాడతాం, డిలీట్ చేయడానికి కదా. అలా ఓపెన్ ఎస్క్యూఎల్ వర్క్స్ ఆన్ టాప్ ఆఫ్ ది సాప్ డేటాబేస్ ఇంటర్ఫేస్. ఈ ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది టాప్ ఆఫ్ ది సాప్ అంటే సాప్ డేటాబేస్ కి పైన ఇది వర్క్ చేస్తుంది అన్నమాట. అసలు దీన్ని ఎందుకు ఓపెన్ ఎస్క్యూఎల్ అని అంటున్నారు అంటే, వాటి డేటాబేస్ అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి డిపెండ్ ఆన్ అదర్ డేటాబేస్ ఆర్ ఎనీథింగ్ అనమాట. ఇండిపెండెంట్ గా వర్క్ చేస్తుంది కాబట్టి ఓపెన్ ఎస్క్యూఎల్ అని అంటాం. అలానే అబాప్ ప్రోగ్రామ్ కూడా ఎలా వర్క్ అవుతుందంటే ఒరాకిల్, హానా డేటాబేస్, ఎస్క్యూఎల్ సర్వర్ వాటిలో వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అబాప్ డెవలపర్ అనేవాడు డేటాబేస్ కి ఒక స్పెసిఫిక్ సింటాక్స్ అలా ఏమీ రాయడం, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గానే యూజ్ చేస్తాడు. సో ఇక్కడ సాప్ డేటాబేస్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ ఎస్క్యూఎల్ ని నేటివ్ ఎస్క్యూఎల్ కింద ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. అర్థమైందమ్మా. ఇక్కడ సాప్ డేటాబేస్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ ఎస్క్యూఎల్ ని నేటివ్ ఎస్క్యూఎల్ కింద మారుస్తుంది అనమాట. ఆ తర్వాత ఓపెన్ ఎస్క్యూఎల్ ఆర్కిటెక్చర్ చూసుకుంటే అబాప్ ప్రోగ్రామ్ రాస్తాం, తర్వాత ఓపెన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఇస్తాం, తర్వాత సాప్ డేటాబేస్ ఇంటర్ఫేస్ ఉంటుంది, తర్వాత డేటాబేస్ స్పెసిఫిక్ ఎస్క్యూఎల్ ఉంటుంది, ఆ తర్వాత డేటాబేస్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందమ్మా. ఓకేనా. సో ఇది ఎస్క్యూఎల్ ఆర్కిటెక్చర్. అబాప్ ప్రోగ్రామ్, తర్వాత ఓపెన్ ఎస్క్యూఎల్, తర్వాత సాప్ డేటాబేస్ ఇంటర్ఫేస్, డేటాబేస్ స్పెసిఫిక్ ఎస్క్యూఎల్స్, తర్వాత డేటాబేస్ ఎగ్జిక్యూషన్. ఓకేనా. తర్వాత రిజల్ట్స్ అనేవి రిటర్న్ అవుతాయి అబాప్ లో. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ అబాప్ ప్రోగ్రామ్ రాస్తారు, తర్వాత ఓపెన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ అవుతుంది, ఆ తర్వాత సాప్ అబాప్ ఇంటర్ఫేస్ వస్తుంది.
సారీ SAP డేటాబేస్ ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ డేటాబేస్ అంటే ఏ SQL మనకి ఏదైతే కావాలో దానికి స్పెసిఫిక్ SQL ఇస్తాం. తర్వాత అది ఎగ్జిక్యూషన్ జరుగుద్ది, ఆ తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనమ్మా? సో ఇదేం ఎన్షూర్ చేస్తుంది అంటే పోర్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీని ఎన్షూర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ డిఫరెన్సెస్ చూసుకుంటే ఓపెన్ ఎస్క్యూఎల్ వర్సెస్ నేటివ్ ఎస్క్యూఎల్. ఓపెన్ ఎస్క్యూఎల్ కి డేటాబేస్ ఇండిపెండెంట్ అనేది ఉంటుంది, కానీ నేటివ్ ఎస్క్యూఎల్ కి ఉండదు. టేబుల్ బఫరింగ్ అనేది ఓపెన్ ఎస్క్యూఎల్ కి సపోర్టెడ్, కానీ నాట్ సపోర్టెడ్ ఫర్ నేటివ్ ఎస్క్యూఎల్. రికమెండెడ్ ఎవరికి? ఓపెన్ ఎస్క్యూఎల్ కి. నేటివ్ ఎస్క్యూఎల్ కి ఓన్లీ ఒకవేళ కావాల్సి వస్తే మాత్రమే. పోర్టబిలిటీ అనేది హై ఉంటుంది అండ్ నేటివ్ ఎస్క్యూఎల్ కి అయితే లో ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓపెన్ అండ్ నేటివ్ ఎస్క్యూఎల్స్. సో ఇంకా రియల్ సాప్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఓపెన్ ఎస్క్యూఎల్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే అది ఎవరి మీద డిపెండ్ అవ్వదు అండ్ ఇట్ విల్ బి హై పోర్టబిలిటీ అండ్ రికమెండెడ్ కూడా ఉంటుంది కదా, అందుకనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఓపెన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్నమాట. స్టేట్మెంట్ అనొచ్చు, లేకపోతే ఇంకేమైనా అనొచ్చు. ఇక్కడ ఓపెన్ ఎస్క్యూఎల్ ఏం సపోర్ట్ చేస్తుంది? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో ఏమేమి ఉంటాయి? సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మోడిఫై. సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు? మనకి ఏవైతే డేటాబేస్ నుండి కావాల్సిన టేబుల్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని, అంటే వాటికి సింటాక్స్ రాయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, లేదా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయిడ్ ఈక్వల్స్ టు 101 102 అని ఇచ్చినప్పుడు మీకు ఆ పర్టికులర్ డేటా అనేది మీకు డిస్ప్లే అవ్వడానికి. ఇన్సర్ట్ ఎందుకు? డేటాని యాడ్ చేయడానికే కదా. అప్డేట్ ఎందుకు? ఉన్న డేటాని మార్చడానికి, లేదా ఏదో ఒకటి చేంజ్ చేయడానికి. డిలీట్ ఎందుకు? డేటాని టేబుల్ ని డిలీట్ చేయడానికి. మోడిఫై వాటిని కూడా ఏదైనా చేంజ్ చేయాల్సి ఉన్నప్పుడు. సో ఇక్కడ బేసిక్ సింటాక్స్ ఆఫ్ సెలెక్ట్ చూసుకుంటే సెలెక్ట్ ఫీల్డ్ 1 ఫీల్డ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇంటూ టార్గెట్ వేర్ కండిషన్ అని ఇచ్చారు. ఓకే, సో ఇది ఒక బేసిక్ సింటాక్స్ అన్నమాట. ఫీల్డ్ 1 అండ్ ఫీల్డ్ 2 అంటే డేటా టేబుల్స్ అమ్మా. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ సెలెక్ట్ ఉన్నాయి చూడండి. సెలెక్ట్ సింగిల్ అన్నమాట, అంటే ఇక్కడ ఓన్లీ ఒక్క రికార్డ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు ఎప్పుడైతే ప్రైమరీ అనేది నాన్ అయితే. సో సెలెక్ట్ ఇంటూ టేబుల్ అంటే ఇక్కడ టేబుల్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది? మల్టిపుల్ రికార్డ్స్ అనేవి ఇంటర్నల్ టేబుల్ అవుతాయి, అంటే రికమెండెడ్ మెథడ్ ఉంటుంది ఒక పర్ఫార్మెన్స్ కి. సెలెక్ట్ అండ్ ఎండ్ సెలెక్ట్ ఈ ప్రాసెస్ అనేది రికార్డ్ చేస్తుంది, అంటే రో బై రో రికార్డ్ చేస్తుంది. అండ్ ఇది లార్జ్ డేటాకి చాలా తక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. వేర్ క్లాజ్ ఎందుకు? ఇది వేర్ క్లాజ్ అనేది క్లాజ్ ఇస్ యూజ్డ్ ఫర్ ఫిల్టరింగ్. నేను మీకు డిబిఎం ఎస్క్యూఎల్ చెప్పినప్పుడే చెప్పాను ఇక ఇదంతా కూడా. సో ఇది ఎందుకు అంటే రికార్డ్స్ ని ఫిల్టర్ చేయడానికి. అలానే ఆపరేషన్స్ ఉంటాయి. ఆపరేటర్స్ ఎలాగా అంటే ఈక్వల్, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్, ఇవన్నమాట. బిట్వీన్, ఇన్, లైక్, ఇవన్నీ కూడా మీరు ఎస్క్యూఎల్ సింటాక్సెస్ రాసినప్పుడు యూజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే వేర్ క్లాజ్ ఇస్ బెటర్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా అనొచ్చు. అలానే సెలెక్ట్ విత్ ఇంటర్నల్ టేబుల్స్. ఈ డేటాబేస్ ఇంటర్నల్ టేబుల్ లూప్ ప్రాసెసింగ్. ఇది ఏంటంటే డేటాని ఇంటర్నల్ టేబుల్స్ లోకి లోడ్ చేసి ఫర్దర్ ప్రాసెసింగ్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ చూసుకుంటే అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏంటి? దీని అగ్రిగేట్ ఫంక్షన్స్ లో ఓపెన్ ఎస్క్యూఎల్ అసలు వేటిని సపోర్ట్ చేస్తుంది అంటే కౌంట్, సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇవేంటి? యావరేజ్ కౌంట్ చేస్తుంది. ఇప్పుడు ఒక రోలో మీరు ఎన్ని డేటాని ఇస్తారో ఓ,
సో ఇప్పుడు మీరు ఒక టేబుల్లో 25 మెంబర్స్ టీచర్స్ ఇచ్చారు అనుకోండి, అది కౌంట్ చేసి మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయో అప్పుడు అది 25 అని ఇస్తుంది. సమ్ అంటే మొత్తం యావరేజ్ చేయడం, ఐ మీన్ టోటల్ చేయడం. అయితే యావరేజ్ అంటే మొత్తం సమ్ ని యావరేజ్ చేయడం, I mean, మొత్తం ఉన్న అమౌంట్ ఎంతో ఉంటది కదా, దాన్ని యావరేజ్ చేయడం. మినిమం ఎంత, మాక్సిమం ఎంత కౌంట్ చేయడం అనమాట. ఓకేనా? సో అలాగే గ్రూప్ బై అండ్ హ్యావింగ్, ఇవి రెండు కూడా అగ్రేట్ ఫంక్షన్స్ తో యూజ్ చేస్తారు. గ్రూప్ బై అంటే డేటాని గ్రూప్స్ కింద చేయడం అనమాట. హ్యావింగ్ అనేది కూడా గ్రూప్ డేటాని ఫిల్టర్ చేస్తుంది. ఓకేనా అమ్మా? ఇది గ్రూప్ బై అండ్ హ్యావింగ్ కి యూజ్ చేస్తాం అనమాట. జాయిన్ ఇన్ ఓపెన్ ఎస్క్యూఎల్, నేను జాయిన్స్ గురించి మీకు మళ్ళీ పర్టికులర్ గా ఒక టాపిక్ కే చెప్తాను, ఇట్స్ పాసిబుల్ ఈ క్లాస్ లో లేదా అదర్ క్లాసెస్ లో. సో ఇప్పుడు ఓపెన్ ఎస్క్యూఎల్ ఏం సపోర్ట్ చేస్తుంది అంటే ఇన్నర్ జాయిన్ అండ్ లెఫ్ట్ అవుటర్ జాయిన్ యూజ్ చేస్తుంది. ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, టేబుల్లో ఉన్నటువంటి డేటాని మొత్తం ఇన్నర్, ఐ మీన్ ఇంకొక టేబుల్లోకి కలపడం. అదే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి టేబుల్ ఉన్న డీటెయిల్స్ అన్ని రైట్ సైడ్ ఉన్న టేబుల్లోకి జాయిన్ చేయడం. సో ఇది ఎందుకు వాడతామంటే యూజ్ టు కంబైన్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ లో ఉన్నటువంటి డేటాని కంబైన్ చేయడానికి. ఇది ఎందుకు ఏంటంటే ఇది కామన్ ఫర్ రిపోర్టింగ్ ప్రోగ్రామ్స్ లో ఇది కామన్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇన్సర్ట్ స్టేట్మెంట్, ఇది ఏం చేస్తుంది, న్యూ రికార్డ్ యాడ్ చేస్తుంది డేటాబేస్ టేబుల్లోకి. ఒకవేళ రికార్డ్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయింది అనుకోండి, సబార్స్ ఈక్వల్స్ టు 0, డూప్లికేట్ అయితే చెప్పా కదా నాట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? తర్వాత అప్డేట్ స్టేట్మెంట్, ఇది ఎందుకు అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటా అండ్ బేస్ రికార్డ్స్ ని మోడిఫై చేస్తుంది. అంటే ఓన్లీ రికార్డ్స్ మ్యాచింగ్, ఎక్కడైతే కండిషన్ అనేది అప్డేట్ అయిందో అక్కడ. ఒకవేళ నో మ్యాచింగ్ రికార్డ్స్ అనుకోండి, సబ్ఆర్సి ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఓకేనా? ఇంకా డిలీట్ స్టేట్మెంట్ ఏంటంటే రికార్డ్స్ ని డేటాబేస్ నుండి రిమూవ్ చేస్తుంది. ఒకవేళ రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది అనుకోండి, సబ్ ఆర్సీ అనేది 0 అయిపోతుంది. ఒకవేళ నాట్ ఫౌండ్ అనుకోండి, సబ్ ఆర్సీ అనేది 4 అవుతుంది అనమాట. ఓకే, 4 అంటే ఏంటి తెలుసు కదా, నాట్ ఫౌండ్ అన్నప్పుడు లేదంటే నాట్ వాలిడ్ అన్నప్పుడు, ఇవన్నీ అన్నప్పుడు వస్తుంది. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. మోడిఫై స్టేట్మెంట్, ఇది ఎందుకు అంటే ఇన్సర్ట్, ఒకవేళ రికార్డ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోయినా, వాళ్ళ రికార్డ్ అనేది ఎగ్జిస్ట్ అయినా, ఇవి అన్నమాట. అంటే మాస్ డేటా ప్రాసెసింగ్ కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ టూల్స్, ఇవి ఏంటి అంటే ఆ, ఒక ఎస్క్యూఎల్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి అని దాని గురించి అనమాట. సో ఏంటంటే ఆల్వేస్ యూజ్ వేర్ క్లాస్ ని యూజ్ చేయాలన్నమాట. అవాయిడ్ సెలెక్ట్ ఇన్సైడ్ లూప్ లోపల సెలెక్ట్ చేయడానికి అవాయిడ్ చేయమని. ఒకవేళ సెలెక్ట్ ఓన్లీ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటే అవసరమైన ఫీల్డ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని. యూజ్ సెలెక్ట్ ఇంటూ టేబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్ అని. అంటే టేబుల్ లోపల సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంటూ సెలెక్ట్ టేబుల్ అని చేయాలి, కానీ నాట్ ఎండ్ సెలెక్ట్. ఓకేనా అమ్మా? ప్రాపర్ డేటాబేస్ ఇండెక్సెస్ అనేవి వాడాలి. అలానే సెలెక్ట్ స్టార్ ఇన్ ప్రొడక్షన్ కోడ్ లో సెలెక్ట్ స్టార్ అనేది అవాయిడ్ చేయాలి అని అర్థం. సో సెలెక్ట్ ఇన్సైడ్ లూప్ అన్నప్పుడు ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ అనేది వస్తుందమ్మా. నెక్స్ట్ ఏమో టేబుల్ బఫరింగ్ అంటే ఏంటి, ఇది ఓన్లీ ఓపెన్ ఎస్క్యూఎల్ లో సపోర్ట్ అవుతుంది, కానీ నేటివ్ ఎస్క్యూఎల్ లో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే టేబుల్ అనేది బఫర్ అయినప్పుడు డేటా అనేది ఫెచ్ అవ్వచ్చు. దేంట్లో ఫ్రమ్ అప్లికేషన్ సర్వర్ టు మెమరీకి అది ఫెచ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేటివ్ ఎస్క్యూఎల్ అనేది బఫర్ ని బైపాస్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ నాట్ సపోర్ట్ దెమ్. ఓకే, నెక్స్ట్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్, ఇదేంటంటే డేటాబేస్ చేంజెస్ అన్ని కూడా పర్మనెంట్ గా ఇమీడియట్ గా అవ్వవు అనమాట. స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇక్కడ దీంట్లో ఏంటంటే వర్క్ ఎప్పుడైతే పర్మనెంట్ అవుతే కమిట్ వర్క్, రోల్ బ్యాక్, అంటే ఇవి ఏమి ఎన్షూర్ చేస్తాయి అంటే డేటా కన్సిస్టెన్సీని ఎన్షూర్ చేస్తాయి. ఇవి మీకు నేను చెప్పాను అనమాట. డేటాబేస్ క్లాస్ చెప్పినప్పుడు నేను చెప్పిన ఫస్ట్ టాపిక్ ఇదే, టీసీఎల్ లో అనుకుంటా. డేటా manipulation లాంగ్వేజ్, డేటా కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్,
డేటా కంట్రోల్ లాంగ్వేజ్, ఈ వీటిలో చెప్పాను నేను. ఐఎమ్ ష్యూర్. తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్, ఇదేంటి, ఓపెన్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేవి, ఆ, తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఎలా ఉంటుంది అని చెక్ చేసుకున్నప్పుడు సబార్సి అనేది జీరో అయితే సక్సెస్ అని, ఎల్స్ అయితే హ్యాండిల్ ఎర్రర్ అని, లేకపోతే నాట్ ఫౌండ్ అయితే 04 అని ఇలా వస్తుంది అనమాట. అంటే ఇది ఎందుకు అంటే ఎర్రర్ హ్యాండిల్ చేయడానికి అనమాట. అంటే ఒక రాంగ్ ఎర్రర్స్ రాకుండా అండ్ ఒకవేళ వచ్చినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి. తర్వాత ఓపెన్ ఎస్క్యూఎల్ సెక్యూరిటీ. సో ఈ ఓపెన్ ఎస్క్యూఎల్ సెక్యూరిటీ ఏం ప్రివెంట్ చేస్తుంది అంటే డైరెక్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేయకుండా ఒక అన్ఆథరైజ్డ్ డైరెక్ట్ డేటాబేస్ అనేది మ్యానిపులేట్ జరగకుండా ఉండడానికి, అలానే సాప్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ లో వర్క్ చేసేదానికి అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరు బట్టి వాళ్ళు డైరెక్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్ట్ చేయలేరు కదమ్మా. ఇంజెక్షన్ మీన్స్ ఇన్సర్టింగ్ డేటా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే అన్ఆథరైజ్డ్ డైరెక్ట్ డేటాబేస్ మ్యానిపులేషన్. అన్ఆథరైజ్డ్ అంటే ఎవరో తెలియని వాళ్ళు వచ్చి డైరెక్ట్ డేటా మ్యానిపులేషన్ చేయడం. సో అంటే మ్యానిపులేషన్ ఇస్ నథింగ్ బట్ డేటాని డైవర్ట్ చేయడం ఆర్ మోడిఫై చేయడం ఇలాంటివి కూడా అనుకోవచ్చు. తర్వాత రియల్ టైమ్ బిజినెస్ యూజెస్. సో ఇక్కడ రియల్ టైమ్ ఏంటి అంటే లైక్ రియల్ లైఫ్ లో అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ హెచ్ఆర్ మాడ్యూల్ చూసుకుంటే ఇక్కడ ఏం ఫెచ్ ఎంప్లాయీ మాస్టర్ డేటా, ఎంప్లాయీకి సంబంధించిన మాస్టర్ డేటాని ఫెచ్ చేయమని అంటున్నారు అనమాట. ఆ తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇదేమిటంటే సేల్స్ ఆర్డర్స్ ని రిట్రైవ్ చేస్తుంది అనమాట. అంటే డిస్ప్లేయింగ్ సేల్స్ ఆర్డర్స్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఫైనాన్స్, అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఇదేం చేస్తుంది అంటే స్టాక్ డేటాని అప్డేట్ చేయడం, లైక్ అలా చేస్తుంది అనమాట. సో ఈ ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది ఏంటంటే బ్యాక్ బోన్ ఆఫ్ సాప్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అని కూడా మనం అనొచ్చు. ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది సాప్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కి ఒక బ్యాక్ బోన్ లాగా అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాగా వర్క్ చేస్తుందమ్మా. సో తర్వాత అడ్వాంటేజెస్ చూసుకుంటే డేటాబేస్ అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది, ఈజీ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది విత్ అబాప్, సెక్యూర్ ఉంటుంది అండ్ బఫరింగ్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. అలానే ఆప్టిమైజ్డ్ బై సాప్ అని కూడా మనం అనొచ్చు. ఇంకా లిమిటేషన్స్ చూసుకుంటే ఇది అడ్వాన్స్డ్ డేటాబేస్ స్పెసిఫిక్ ఫీచర్స్ ని యూజ్ చేయలేదు. అలానే లిమిటెడ్ అన్నమాట, నేటివ్ ఎస్క్యూఎల్ కంటే కొంచెం లిమిటెడ్ కంపేర్డ్ ఉంటుంది. అలానే ఆ, సో ఇక్కడ లిమిటెడ్ కంపేర్డ్ టు ఎస్క్యూఎల్ ఉంటుందమ్మా. అలానే సిడిఎస్, సిడిఎస్ అనేది కావాలి, కోర్ డేటాబేస్ సర్వీసెస్ అని కూడా, కోర్ డేటా సర్వీసెస్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఇది ఈ కోడ్ డేటా, ఈ డేటా ఏంటి అంటే ఇది మనకి డిఫరెంట్ వర్క్స్ అనేవి ఈజీగా రాయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు అదే ఓపెన్ ఎస్క్యూఎల్ అనుకోండి, మీకు ఏమవుతుంది అంటే ఓపెన్ ఎస్క్యూఎల్ కాంప్లెక్స్ సింటాక్సెస్ అండ్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ అనేవి రాయాలి. యాజ్ కంపారిటివ్ విత్ సిడిఎస్ హై పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ ఈజీగా రాయడానికి ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లో యూజ్ చేస్తారు లైక్ హ్యానా, మిగతా అదర్ ఫీచర్స్ లో. సో ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది ఏంటి అంటే వర్సెస్ అబాప్ సిడిఎస్. సో ఇక్కడ ఇది ఇక్కడ సారీ, ఇక్కడ ఫీచర్స్ అని చూసుకుందాం. సో ఓపెన్ ఎస్క్యూఎల్ అండ్ సిడిసి కంపేర్ లో ఫీచర్స్ లో యూస్డ్ ఇన్ అబాప్ కి రెండు కూడా మనం అబాప్ లో వాడుకోవచ్చు. అండ్ ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ లేయర్ లో రన్ అవ్వదు, బట్ సిడిఎస్ అనేది రన్ అవుతుంది అనమాట. అలానే పర్ఫార్మెన్స్ వచ్చేసరికి వెరీ గుడ్. ఓపెన్ ఎస్క్యూఎల్ అయితే గుడ్ అండ్ సిడిఎస్ లో అయితే వెరీ హై ఉంటుంది. అలానే యూస్డ్ ఇన్ S/4HANA అయితే ఎస్, కానీ దానికి సిడిఎస్ కి అయితే ఇట్ వాస్ హైలీ రికమెండెడ్. సో ఈ సిడిఎస్ అనేది చాలా అప్డేటెడ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అని కూడా అనుకోవచ్చు. సో
మీకు ఇప్పుడు నేను చెప్పా కదమ్మా ఓపెన్ ఎస్క్యూఎల్ వర్సెస్ యాప్ సిడిఎస్ గురించి. సో మోస్ట్లీ ద ట్రైనింగ్ అండ్ ఎక్కువ టెక్నాలజీస్ యూజ్ చేసుకునే దానికి సిడిఎస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ సమ్మరీ చూసుకుంటే ఓపెన్ ఎస్క్యూఎల్ is the database interface language of ABAP that enables database operations in a platform independent manner. అంటే ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది ఒక డేటాబేస్ లాంగ్వేజ్ ఆఫ్ అబాప్ అమ్మ. ఇది ఏం ఎనేబుల్ చేస్తుంది అంటే డేటాబేస్ ఆపరేషన్స్ ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. అంటే ఒక ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ మేనర్ లోకి ఎనేబుల్ చేస్తుంది. ఇదేం అలౌ చేస్తుంది అంటే సేఫ్, సెక్యూర్ అండ్ ఆప్టిమైజ్డ్ ఇంటరాక్షన్ అన్నమాట బిట్వీన్ ఎవరి మధ్యలో అబాప్ ప్రోగ్రామ్స్ అండ్ ద సాప్ డేటాబేస్ అన్నమాట. వైల్ మెయింటైనింగ్ పోర్టబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. అంటే పోర్టబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ని మెయింటైన్ చేస్తూ వర్క్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే జాయిన్ ఇన్ ఓపెన్ ఎస్క్యూఎల్. చెప్పా కదా వేరే టాపిక్ కింద చెప్తాను అని. సో జాయిన్ ఇన్ ఎస్క్యూఎల్ అనమాట. సో ఇన్ సాప్ అబాప్ జాయిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? డేటాని కంబైన్ చేయడానికి. అంటే 2 or more టేబుల్స్ ని వాటి రిలేటెడ్ ఫీల్డ్ కి సంబంధించిన దాన్ని ఒక టేబుల్ కింద కన్వర్ట్ చేయడానికి ఆర్ జాయిన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. నేను ఆల్రెడీ మీకు జాయిన్స్ గురించి నేను టీవీఎం క్లాస్ చెప్పినప్పుడు చెప్పేశాను. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అగైన్ నౌ. జాయిన్ అనేది 2 టేబుల్స్ ని కంబైన్ చేస్తుంది. అంటే రిలేటెడ్ ఫీల్డ్ ని మాత్రమే, ఏదేదో ఫీల్డ్స్ ని కాదు. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, ఒక ఎంప్లాయీ టేబుల్ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉన్నప్పుడు ఆ రెండింటిని కంబైన్ చేయొచ్చు. ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారనేది కదా ఉంటది. సో దాని గురించి అలా కంబైన్ చేయడానికి ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ we use join to fetch related data in a single database call which improves performance. అంటే మల్టిపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ రాసేదానికంటే జాయిన్ జాయిన్ యూజ్ చేసుకొని వాటికి రిలేటెడ్ డేటాని ఒక సింగిల్ డేటాబేస్ కాల్, అంటే సింగిల్ సెలెక్ట్ కాల్ ద్వారా కూడా మనం ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఏం ఇంప్రూవ్ చేస్తుంది? పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అసలు జాయిన్ ఎందుకు రిక్వైర్డ్ అంటే డేటా అనేది సెపరేట్ టేబుల్స్ లో ఉంటుంది. సో టేబుల్స్ అనేవి త్రూ కీస్ మాత్రమే లింక్ అవుతాయి అన్నమాట. అంటే లైక్ కస్టమర్ మాస్టర్ అనుకోండి, KNA1 అని. 1 సెకండ్ మా. సేల్స్ ఆర్డర్ హెడర్ అనుకోండి, VBAK అని. సేల్స్ ఆర్డర్ ఐటమ్ అనుకోండి. సో మళ్ళీ మీకు అనుకోవచ్చు కేఎన్ఏ అంటే ఏంటి అని. ఇది ఒక జనరల్ డేటా టేబుల్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇది ఒక స్టాండర్డ్ సాప్ డేటాబేస్ అన్నమాట. ఇది ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కస్టమర్స్, అంటే కామన్ అక్రాస్ అన్ని కంపెనీ కోడ్స్ కి అండ్ సేల్స్ ఏరియాస్ కి జనరల్ ఇన్ఫర్మేషన్ అని స్టోర్ చేస్తుంది. ఇది ఒక పార్ట్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటా. ఇక్కడ మీకు కస్టమర్ మాస్టర్ అని ఇచ్చారు కదా, ఆ డేటాకి అదొక పార్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ ఆర్డర్ హెడర్. సో మళ్ళీ మీకు కేఎన్ అంటే కేఎన్ అంటే కుండే ఇన్ జర్మన్ అని కూడా అనుకోవచ్చు. సో అది నార్మల్ గా కస్టమర్ అని, A1 అంటే జనరల్ డేటా లెవెల్ అని అనుకుంటాం. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ చూసుకుంటే VBAK. సో VBAK ఏంటి? సేల్స్ ఆర్డర్ హెడర్ అన్నమాట. సో VBAK అంటే సేల్స్ డాక్యుమెంట్ అనొచ్చు, లేదా హెడర్ డేటా టేబుల్ అని కూడా అనొచ్చు. సో ఈ వీబే అనేది ఒక జర్మన్ వర్డ్ అమ్మా, అండ్ కే కూడా. సో దానివల్ల మీకు నేను అది ట్రాన్స్లేట్ చేయలేదు. బట్ మీకు చెప్పాలి అంటే వి అంటే వర్డ్ ట్రైబ్ అని, లేకపోతే బి అంటే బెల్చ్ అని, ఏ అంటే హెడర్ డేటా, అండ్ కేక్ వచ్చేసరికి కే కాక్ ఆఫ్ ఇన్ జర్మన్ అని కూడా అంటారు.
సో ఈ విబికే ఏం చేస్తుంది అంటే సేల్స్ ఆర్డర్ హెడర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అసలు విబికే అంటే ఏంటి? హెడర్ లెవెల్ డేటాను స్టోర్ చేస్తుంది. అంటే లైక్ సేల్స్ ఆర్డర్స్ కానీ కొటేషన్స్ కాంట్రాక్ట్స్ ఇలాంటివి అనమాట. దీనికి డేటా అనేది కామన్ డేటాని చూసుకొని ఎంటైర్ సేల్స్ ని డాక్యుమెంట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విబిఏపే. సో ఈ విబిఏపే ఏపీ అంటే ఏంటి? సేల్స్ ఆర్డర్ ఐటమ్. ఇదేంటి అంటే సేల్స్ డాక్యుమెంట్ ఐటమ్ డేటా టేబుల్ అని కూడా అనొచ్చు. ఇది మోస్ట్లీ సాప్ టేబుల్స్ లో ఉంటుంది. ఇది ఒక అఫీషియల్ పబ్లిష్డ్ లాంగ్ ఫామ్ ఎక్స్పెన్షన్ అలాంటి ఏమి ఉండవు, కానీ టెక్నికల్ ఇది మొత్తం కూడా జర్మన్ లోనే ఉంటుంది. బట్ ఇది జర్మన్ మీనింగ్ ని ఇంగ్లీష్ వర్డ్స్ లో కన్వర్ట్ చేశారు. ఇది ఏంటి అంటే సేల్స్ ఆర్డర్స్ ని కొటేషన్స్ ని ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఐటమ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కింద స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ఆర్డర్ 50001 అనుకోండి. హెడర్ స్టోర్ ఎలా ఉంటుంది? కస్టమర్ ఎవరు, ఆర్గనైజేషన్ ఎవరిది, డాక్యుమెంట్ టైప్ ఏంటి, క్రియేటెడ్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా అన్నమాట. సో ఈ ఫార్మాట్ లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇఫ్ మనకి కావాలి అనుకున్నప్పుడు కస్టమర్ నేమ్ ప్లస్ సేల్స్ ఆర్డర్ నెంబర్ అనుకుంటే మనం ఈ రెండింటిని కూడా కంబైన్ చేస్తాం అన్నమాట. అర్థమైందమ్మా? తర్వాత టైప్స్ ఆఫ్ జాయిన్ ఇన్ ఓపెన్ ఎస్క్యూఎల్ చూసుకుంటే ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్. సో ఇక్కడ ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్నర్ జాయిన్. సో ఈ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? బోత్ హ్యావ్ మ్యాచింగ్ రికార్డ్స్ అండ్ బోత్ టేబుల్స్ అనుకున్నప్పుడు మాత్రమే అది జాయిన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి సింటాక్స్. సెలెక్ట్ ఫీల్డ్స్ ఫ్రమ్ టేబుల్ 1 యాజ్ ఏ ఇన్నర్ జాయిన్, టేబుల్ 2 యాజ్ బి ఆన్ ఫీల్డ్ ఏ ఆన్ ఏ ఫీల్డ్ అండ్ బి ఫీల్డ్ ఇంటూ డేటా ఇంటర్నల్ రిజల్ట్స్ అలా అనమాట. అర్థమైందమ్మా? ఏ అండ్ బి ఉన్న ఫీల్డ్ లో ఉన్నటువంటి డేటాని ఇవ్వమని అర్థం. సో నెక్స్ట్ చూసుకుంటే కస్టమర్ అండ్ సేల్స్ ఆర్డర్ చూసుకోండి. సెలెక్ట్ కున్నూర్ ఏ అండ్ నేమ్ 1 అండ్ బి వెబ్లిన్ అండ్ ఫ్రమ్ కేఎన్ఏ. కేఎన్ఏ ఏంటి? సో ఏ అండ్ బిని జాయిన్ చేస్తున్నామమ్మా. సో ఫ్రమ్ కేఎన్ఏ కేఎన్ఏ అంటే చెప్పలేదు కదా నాకు. సారీ అమ్మా. సో కస్టమర్ మాస్టర్. సో ఇక్కడ కస్టమర్ కదా, కస్టమర్. సారీ అమ్మా, సారీ. సో కేఎన్ఏ 1 చూసుకుంటే కస్టమర్ 1 కదా, కస్టమర్ మాస్టర్ కదా. సో ఫ్రమ్ కేఎన్ఏ 1 యాజ్ ఏ ఇన్నర్ జాయిన్ అనమాట. ఇన్నర్ జాయిన్ చేస్తున్నాం ఇక్కడ విబిఏకే. సో విబిఏకే అంటే ఏంటి? హెడర్ కదా. హెడర్ యాజ్ బి ఆన్ ఏ కున్నర్ అండ్ బి కున్నర్. సో అప్పుడు వాళ్ళిద్దరిని చేసినప్పుడు సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఎట్లా వచ్చాయి చూసారా? 1000 ఏబిసి పీవీటీ ఎల్టీడీ అండ్ వాటి కోడ్. అంటే మీకు ఒక కస్టమర్ హెడర్. సో ఇక్కడ ఓన్లీ కస్టమర్స్ ఎవరికైతే సేల్స్ ఆర్డర్ అనేది ఉందో వాళ్ళకి మాత్రమే అపేర్ అవుతుందమ్మా. సో ఇక్కడ
టేబుల్ అని ఎలా జాయిన్ చేశారంటే కస్టమర్ అండ్ సేల్స్ ఆర్డర్ బట్టి చేశారు. సో ఇక్కడ ఏబిసి పీవీటీ ఎల్టీడీ అనేది ఒక సేల్స్ ఆర్డర్ కదా. సో కొన్నూరు అనే వాళ్ళు ఒక కస్టమర్, సో వాళ్ళు 1000 ప్రోడక్ట్స్ తీసుకున్నట్టు కదా. సో నెక్స్ట్ చూసుకుంటే లెఫ్ట్ అవుటర్ జాయిన్. సో ఈ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే సో ఇక్కడ అన్ని రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్, అవన్నీ మ్యాచింగ్ రికార్డ్స్ ఏవైతే రికార్డ్స్ మ్యాచ్ అవుతాయో రైట్ టేబుల్ నుండి, రెండింటిని జాయిన్ చేస్తుంది అనమాట. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, సో ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే నల్ వాల్యూస్ అని వస్తాయమ్మా. అమ్మ ఒకవేళ నా వాయిస్ మీకు సడన్ గా వినిపించకపోతే హెడ్ సమ్ నెట్వర్క్ ఇష్యూ, సో ప్లీజ్ డోంట్ మైండ్. సో రికార్డ్స్ అనేవి లెఫ్ట్ టేబుల్ నుండి మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ లోకి, అంటే లెఫ్ట్ లో ఉన్న టేబుల్ లో ఉన్న రికార్డ్స్ అన్ని కూడా రైట్ టేబుల్ లోకి మ్యాచ్ అయినప్పుడు అప్పుడు టేబుల్ అనేది జాయిన్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే నల్ వాల్యూస్ అని వస్తాయి. సో ఇక్కడ సెంటాక్స్ చూసుకుంటే సెలెక్ట్ ఫీల్డ్స్ చేస్తున్నప్పుడు టేబుల్ 1 యాజ్ ఏ లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేసి, తర్వాత టేబుల్ 2 యాజ్ బి చేసి, లెఫ్ట్ అవుటర్ అండ్ రైట్ అవుటర్ చేసినప్పుడు ఏబి ఫీల్డ్ ని జాయిన్ చేస్తాం అనమాట ఇంటూ ఏ డేటా అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు సెలెక్ట్ @కొన్నూర్ అండ్ బి వెబ్లిన్ ఫ్రమ్ కేనియస్ 1. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ విబిఏకేఎస్ బి ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ మీకు వెబ్లిన్ కి డేటా అనేది బ్లాంక్, ఇట్స్ యాక్చువల్లీ నల్. అక్కడ వాళ్ళకి సేల్స్ ఆర్డర్స్ ఏమీ లేవు, బట్ అది జస్ట్ అపియర్ అయింది. సో దే డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూస్, బట్ అక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్ అండ్ రైట్ అవుటర్ జాయిన్ అనేది మ్యాచ్ అయింది. ఓకేనా అమ్మా. సో నెక్స్ట్
సో ఇక్కడ రైట్ అవుటర్ జాయిన్ అనేది చాలా తక్కువ యూజ్ అవుతుంది. అంటే ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ నుండి, అంటే రికార్డ్స్ అన్ని కూడా లెఫ్ట్ టేబుల్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా మ్యాచ్ అయినప్పుడు ఒక టేబుల్ కన్వర్ట్ అవుతుంది. సో అది రైట్ అవుటర్ జాయిన్ అన్నమాట. ఇక్కడ 3 టేబుల్స్ ని జాయిన్ చేస్తున్నారు, ఇన్నర్ జాయిన్, రైట్ టేబుల్ అండ్ లెఫ్ట్ టేబుల్ అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఇది ఒక రియల్ ప్రాజెక్ట్స్ లో కామన్, అంటే మల్టిపుల్ టేబుల్స్ ని జాయిన్ చేయడం. సో ఇక్కడ కున్నూర్, నేమ్ వన్, వెబ్లిన్, ఇవన్నీ ఉన్నాయి. దీస్ నేమ్స్ ఆర్ సమ్ అదర్ లాంగ్వేజెస్ అనుకోండి అమ్మా. తర్వాత కేనీ అంటే తెలిసిందే కదా, కస్టమర్ మాస్టర్ అని. సో తర్వాత విబికే అనేది కూడా తెలుసు, హెడర్ అని. సో ఇవన్నీ కూడా జాయిన్ చేసినప్పుడు అక్కడ మనకి అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది చూడండి. మెటీరియల్ ఏంటి, ఐటమ్స్ ఎన్ని, ఆర్డర్ ఎంత, కస్టమర్, ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే అయింది అనమాట. జాయిన్ వర్సెస్ మల్టిపుల్ సెలెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ విబికే టేబుల్ ఇంటూ విబికే లూప్ అట్. సో ఇది ఏమవుతుంది అంటే చాలా డేటాబేస్ కాల్స్ అనేవి వస్తాయి. సో చూడండి, విబికే చేస్తున్నాం, తర్వాత కేఎన్ఏ చేయాలి, తర్వాత వేర్ కున్నూర్ ఇస్ విబికే కున్నూర్ అని ఉన్నప్పుడు అక్కడ మనకి డిస్ప్లే అవ్వాలి. సో దీని వల్ల చాలా డేటా అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ కరెక్ట్ వే చూడండి, ఇది చాలా క్లమ్జీగా కూడా ఉంది మీకు సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది. సో యాజ్ కంపేర్ టు విత్ దిస్ వన్. సో select వెబ్లిన్ నేమ్ వన్ ఫ్రమ్ ఈబీకేఎస్ ఇన్నర్ జాయిన్. సో ఇదంతా జరిగినప్పుడు ఒక డేటాబేస్ కాల్ మాత్రం ఉంటుంది అనమాట. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూసుకుంటే జాయిన్ రూల్స్ ఏవైతే ఇంపార్టెంటో వాటి గురించి. అంటే టేబుల్స్ వాడాలి, లైక్ ఆల్వేస్ టేబుల్ అలియాస్ అన్నమాట, యాజ్ ఏ అని. సో ఇక్కడ మీకు ఏ యూజ్ చేస్తుందని చూడండి, యాజ్ ఏ. ఈ ఈ సింబల్ అనేది ఫీల్డ్స్ ని యాక్సెస్ చేయడానికి అన్నమాట. అలానే ఆన్ కండిషన్ అనేది క్లియర్ గా డిఫైన్ చేయాలి. అలానే సెలెక్ట్ స్టార్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. ఇండెక్స్డ్ ఫీల్డ్స్ అనేవి యూజ్ చేయాలి, పర్ఫార్మెన్స్ బేస్డ్. సో డిఫరెన్సెస్ చూద్దామమ్మా. ఇన్నర్ వర్సెస్ లెఫ్ట్ జాయిన్ కి వచ్చేసరికి, ఇన్నర్ జాయిన్ వస్తే ఓన్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే అవుతాయి. కానీ లెఫ్ట్ జాయిన్ కి వచ్చేసరికి ఆల్ లెఫ్ట్ రికార్డ్స్, అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా జాయిన్ అవుతాయి అన్నమాట. నో నల్ రోస్ ఉంటాయి. సో లెఫ్ట్ జాయిన్ కి నో నల్ ఉంటుంది. ఇన్నర్ జాయిన్ అనేది ఫాస్టర్ గా అవుతుందమ్మా, కానీ జాయిన్ అనేది స్లైట్లీ హెవియర్ అవుతుంది. సో ఇక్కడ రియల్ టైమ్ సినారియో చూసుకుంటే, కస్టమర్ నేమ్, సేల్స్ ఆర్డర్, మెటీరియల్. సో ఇక్కడ 3 టేబుల్ జాయిన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీంట్లో ఏంటి అంటే ఏఎల్బి రిపోర్ట్స్ ఉంటాయి, స్మార్ట్ ఫామ్స్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి, ఎన్హాన్స్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మోడర్న్ అబాప్ జాయిన్ విత్ వేర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేమ్స్ అనేవి ఇచ్చాము, ఫ్రమ్ కేఎన్ఏ అలియాస్ అని. ఇన్నర్ జాయిన్ విబిఏకి, అంటే కేఎన్ఏ వన్ నుంచి విబిఏకి చేస్తున్నాము. ఆన్ కున్నూర్ అన్నమాట, ఈక్వల్స్ టు బి కున్నూర్, ల్యాండ్ వన్. అది సబార్సి విత్ జాయిన్ చూడండి, ఆఫ్టర్ జాయిన్ అన్నమాట. డేటా ఫౌండ్ కాబట్టి 0 వచ్చింది, ఎల్స్ నో డేటా ఫౌండ్. ఓకే, అలా అన్నమాట. ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చూసుకుంటే సెల్ఫ్ జాయిన్ అని కూడా అనొచ్చు, అంటే సేమ్ టేబుల్ విత్ ఇట్ సెల్ఫ్, అంటే జాయిన్ చేసుకోవడం. అంటే ఎప్పుడు రిలేషన్షిప్స్ అయితే ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయినాయో అప్పుడు అనమాట. సో అలానే ఆల్ ఎంట్రీస్ కి ఏంటంటే ఇంటర్నల్ టేబుల్ అనేది సెలెక్షన్ డ్రైవ్ చేస్తుంది. సో ఇక్కడ సమ్మరీ చూసుకుంటే, ఓపెన్ ఎస్క్యూఎల్ లో మల్టిపుల్ టేబుల్స్ ని కంపైన్ చేస్తుంది, అలానే పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుందమ్మా. అలా అని డేటాబేస్ కాల్స్ ని రెడ్యూస్ చేయడానికి ఆల్మోస్ట్ ఎవ్రీ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో యూజ్ చేస్తారు. అండ్ ఇన్నర్ జాయిన్ అనేది చాలా కామన్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే అబాప్.
ఇక్కడ అబాప్ లో ఏంటంటే ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్ ని యాక్సెస్ చేయడానికి, టేబుల్స్ లో డేటాబేస్ ఇండిపెండెంట్ వేగా యాక్సెస్ చేయడానికి. సో ఇదేం అలౌ అంటే అబాప్ ప్రోగ్రామ్స్ ని కమ్యూనికేట్ చేయడానికి, అంటే సాప్ డేటాబేస్ టేబుల్స్ లో కమ్యూనికేట్ చేయడానికి ఎలాగా, వితౌట్ వరింగ్ అబౌట్ ద అండర్లైన్ డేటాబేస్ అనమాట. ఆ డేటాబేస్ ఏంటి, హానా, ఒరాకిల్ ఇవన్నమాట. అసలు ఓపెన్ ఎస్క్యూఎల్ అంటే తెలుసుకున్నాం కదా. డేటాని డేటాబేస్ టేబుల్ నుండి రీడ్ చేయడం, న్యూ రికార్డ్స్ ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సిమిలర్ ఇన్ అబాప్ స్టైల్ కూడానమ్మా. డిఫరెంట్ డేటాబేసెస్ లో రన్ అవుతుంది ఎలాగా, హానా, ఒరాకిల్, DB2, ఎస్క్యూఎల్ సర్వర్. కానీ అబాప్ ప్రోగ్రామర్స్ అనే వాళ్ళు సేమ్ ఓపెన్ ఎస్క్యూఎల్ సింటాక్స్ ని అన్ని డేటాబేసెస్ లో వాడతారు, అంటే వీటన్నిటిలో కూడా ఎస్క్యూఎల్ సింటాక్సే వాడతారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే తెలిసిందే కదా, ఇండిపెండెంట్ స్పెసిఫిక్ గా ఉంటుంది. స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. సెలెక్ట్ సింగిల్ అనేది కూడా చూసి, ఇది ఒక వన్ రికార్డ్ రీడ్ చేస్తుంది, డేటా నేమ్ తర్వాత స్ట్రింగ్ అన్నమాట. సింగిల్ నేమ్ అనేది ఉంటుంది KNA1 నుండి, అలానే ఇంటూ LV నేమ్ అన్నమాట. కొనూర్ ఈక్వల్స్ టు 1000 అని వచ్చింది. సో ఇక్కడ రికార్డ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు, సో అక్కడ ఫైండ్ అవుట్ అయింది కాబట్టి 0 వస్తుంది, ఇఫ్ నాట్ ఫౌండ్ అయితే 4 వస్తుంది అని కూడా చెప్పాను. టేబుల్లో సెలెక్ట్ చేయాలి కాబట్టి మల్టిపుల్ రికార్డ్స్ అనేవి చేస్తాం అనమాట. సో ఇక్కడ టేబుల్ ఎలా ఉంది చూడండి, KNA1 అనే టేబుల్ గురించి చూస్తున్నాం. అప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ KNA1 టేబుల్ ఇంటూ టేబుల్ వేర్ N1 ఈక్వల్స్ టు ఇన్ అనమాట. సో ఆల్ ఇండియన్ కస్టమర్ వాళ్ళు ఉంటారన్నమాట. వర్క్ ఏరియా టేబుల్ అని టూ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఎండ్ సెలెక్ట్ అనేది ఓల్డెస్ట్ టైప్, మోడర్న్ వెబ్ అనేది వాటిని ప్రిఫర్ చేయదు. సో టేబుల్లో వేర్ వన్ ఇస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చూసుకోండి, KNA1 కున్నూర్ అని. కండిషన్స్ అన్నమాట, రికార్డ్స్ ని ఫిల్టర్ చేయడానికి. ఏం కండిషన్స్ ఉన్నాయి, ఈక్వల్, నాట్ ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, బిట్వీన్, లైక్, ఇన్ అన్నమాట. ఆర్డర్ బై. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏంటి, కౌంట్, సమ్, యావరేజ్, మాక్సిమం, మినిమం. ఇన్సర్ట్ చేయడం అంటే తెలిసిందే కదా, అలా. తర్వాత అప్డేట్ చేయడం, ఎగ్జిస్టింగ్ రికార్డ్ ని మోడిఫై చేయాలన్నమాట. సో సెట్ నేమ్ 1 ఈక్వల్స్ టు న్యూ నేమ్ వేర్ ఈక్వల్స్ టు 1000. ఇది మీకు నేను SQL లో కూడా చెప్పాను. నేను మీకు ఇంత ఫాస్ట్ గా చెప్పడానికి డేట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్ ని మోడిఫై చేయాలన్నమాట. నేమ్ ని సెట్ చేసుకుని న్యూ నేమ్ యాడ్ చేస్తాం, ఎక్కడైతే 1000 ఉంటుందో అక్కడ 9000. సో చూడండి, డిలీట్ చేయడం అంటే అక్కడ డిలీట్ చేయడం అనమాట, డిలీట్ ఫ్రమ్ KNA1 వేర్ కొన్ని ఈక్వల్స్ టు 9000. మీకు మళ్ళీ కొన్నూరు అంటే ఏంటో చెప్పలేదు కదా మీకు, సారీ అమ్మ నేను మర్చిపోయాను. యాక్చువల్లీ అది కస్టమర్ నంబర్ అని అర్థం. ఇది అత్త కూడా ఇట్స్ జర్మన్ వర్డ్స్ అన్నమాట. సో దట్స్ వై నేను మీకు చెప్పాను ఇంటెన్షన్ లో నేను మర్చిపోయాను. సో కున్నూరు అంటే వన్ అని అర్థం. సో తర్వాత మోడిఫై చేయడం, ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది, మోడిఫై చేస్తున్నాం. సో కేని అంటే కస్టమర్ మాస్టర్ కదా, ఫ్రమ్ మోడిఫై చేసాం. ఒకవేళ రికార్డ్ ఎగ్జిస్ట్ అయితే అప్డేట్ అవుతుంది, లేదు అంటే ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, జాయిన్ చేసాం. ఓపెన్ ఎస్క్యూఎల్ లో జాయిన్ అని తెలిసిందే కదా, కస్టమర్ నంబర్ నేమ్ 1 వెబ్లీన్ అన్నమాట. వెబ్లైన్ అంటే సేల్స్ డాక్యుమెంట్ నంబర్ అమ్మ. ఆ తర్వాత KNA1 లోకి VBAK అంటే తెలిసిందే కదా, మా హెడ్ మాస్టర్. సో అవి చేస్తాం అనమాట, సబ్ క్వైరీస్.
ఇక్కడ మోడర్న్ ఎస్క్యూఎల్ ఏం యూజ్ చేస్తుందంటే ఎట్ ద రేట్ యూజ్ చేస్తామమ్మా ఫర్ పోస్ట్ వేరియబుల్స్. ఇన్లైన్ డిక్లరేషన్స్ ఉంటాయి. కామా అనేది ఫీల్డ్ లిస్ట్ ని సెపరేట్ చేయడానికి. మారా అంటే మెటీరియల్ మాస్టర్ అని. సో అలా యూజ్ చేస్తాం. ఇక్కడ పర్ఫార్మెన్స్ టిప్స్ ఏంటి అంటే మీరు ఎలా యూజ్ చేయడానికి, వేర్ కండిషన్స్ వాడడం, అవాయిడ్ చేయడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సబార్సి విత్ ఓపెన్ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే మీకు చెప్పా కదా, ఇవే ఎస్టర్డే క్లాస్ లోనే చెప్పాను. జీరో, నాట్ ఎర్రర్, నాట్ ఫౌండ్ అండ్ ఎర్రర్ అని. సో మెటీరియల్ మాస్టర్ ఇంటూ డేటా, ఆ తర్వాత అమ్మ ఈ మారా, ఎంటీఎన్ఆర్, విబికే, నెక్స్ట్ వచ్చేమో ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. మెటీరియల్ నంబర్, తర్వాత కస్టమర్ నంబర్ అంటే కున్నూరు కస్టమర్ నంబర్, ఇవన్నీ కూడా జర్మన్ వర్డ్స్ అన్నమాట. నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో ఆ వర్డ్స్ అన్నిటికి ఇంగ్లీష్ మీనింగ్ అనేది పక్కన యాడ్ చేసి మీకు చెప్తాను. సో మెటీరియల్ ఫౌండ్ అండ్ నాట్ ఫౌండ్ అనేది వస్తుంది. ఓపెన్ ఎస్క్యూఎల్ వర్సెస్ నేటివ్ ఎస్క్యూఎల్ అని చెప్పా కదా. డేటాబేస్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ ఉంటుంది. సేఫర్, రిస్కీ, రికమెండెడ్, రేర్లీ యూజ్డ్. ఇంకా రియల్ టైమ్ చూడండి. గెట్ ఆల్ మెటీరియల్స్ ఆఫ్ ఏ టైప్ ఫస్ట్ అండ్ కౌంట్ దెమ్. సో టేబుల్ టైప్ ఏంటంటే మారా అనమాట. కౌంట్ టైప్ 1 అనమాట. సో టేబుల్ ఫ్రమ్ మారా అంటే మెటీరియల్, మాస్టర్ మెటీరియలే కదా. సో టేబుల్ జరుగుతుంది, ఆ తర్వాత ఫస్ట్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ట్ అంటే మళ్ళీ మీకు ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అనమాట, అంటే ఫినిష్డ్ గూడ్స్ అని అర్థం. అండ్ ఎంటాట్ అంటే మెటీరియల్ టైప్ అని అర్థం అమ్మ. సో మెటీరియల్ టైప్ వచ్చేసరికి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అనమాట. సో అక్కడ అర్థమైంది కదా, టోటల్ మెటీరియల్స్ అనేవి ఎంత అనేది కౌంట్ చేయమని ఇచ్చాడు. ఓకే, సమ్మరీ చూసుకుందాం. ఓపెన్ ఎస్క్యూఎల్ అవాప్ లో ఏంటి అంటే డేటాబేస్ యాక్సెస్ చేస్తుంది అనమాట. అలానే ఇండిపెండెంట్, ఇదేం సపోర్ట్ చేస్తుంది, సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అండ్ మోడిఫైస్ ని. ఆ తర్వాత మోడర్న్ ఎట్ ద రేట్ ని సింటాక్స్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఒక రియల్ టైమ్ డెవలప్మెంట్ కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఓపెన్ ఎస్క్యూఎల్ అనేది చాలా ఇండిపెండెంట్ డేటాబేస్ అని కూడా అనొచ్చు. ప్రతి వెబ్ ప్రోగ్రామ్ లో ఈ ఓపెన్ ఎస్క్యూఎల్ నే వాడతాము. S4 హ్యానా తర్వాత ఇవన్నీ కూడా వాడతాం అనమాట. సో అలానే ఇక్కడ ఏంటి అంటే ఆ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సో ఇట్ ఈస్ ఏంటి అంటే మనం మెయిన్లీ ఈ అబాప్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మనం ఏ ఎస్క్యూఎల్ యూజ్ చేసినా కూడా 1 సెకండ్ మా. యా, మనం ఎలాంటి ఎస్క్యూఎల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ మనం ఓపెన్ ఎస్క్యూఎల్ సింటాక్స్ మాత్రమే వాటిలో కూడా రాస్తామమ్మా. సో ఈ ఎస్క్యూఎల్ లో జాయిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ దే ప్లే కీ రోల్ అని కూడా చెప్పొచ్చు. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనేది ఏంటి అంటే అన్ని రికార్డ్స్ ఆఫ్ లెఫ్ట్ టేబుల్ లోవి జాయిన్ చేస్తుంది. అండ్ ఇన్నర్ జాయిన్ అయితే ఓన్లీ ద రైట్ టేబుల్, ఐ మీన్ రిలేటెడ్ అండ్ మ్యాచ్డ్ వి మాత్రమే జాయిన్ చేస్తుంది. దీంట్లో సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ ఫంక్షన్స్ అనేవి రన్ అవుతాయి. అండ్ అగ్రిగేట్ ఆపరేషన్స్ ఇవన్నీ చూసుకోవాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ మా. థ్యాంక్ యూ.